హే గైస్, నాకు ఒక చిన్న డౌటు, క్లారిఫికేషన్ లేక వీడియో చేస్తున్నాను. मैं ముసల్మాన్ హూ, తప్పులేదు. ఇండియాలో నేను క్రిస్టియన్, అస్సలు తప్పులేదు. నేను హిందూ, దెన్ నీకు మత పిచ్చి ఉంది. నువ్వు హిందూనా? అయితే నీకు మతోన్మాదం కూడా ఉంది. నువ్వు హిందూనా? అయితే నువ్వు ఖచ్చితంగా ఉగ్రవాదివి. ముస్లిం పార్టీ పెట్టుకొని ఓట్లు అడిగితే ముస్లింలు ఓటేస్తే మతతత్వ పార్టీ కాదు. కన్వర్టెడ్ వాళ్ళను ఓటు అడిగితే మతాల ఓట్లు అడుగుతున్నట్లు కాదు. కానీ బీజేపీ వాళ్ళు హిందువులను ఓటేయమంటే మతతత్వ పార్టీ కదా. బీజేపీ మతతత్వ పార్టీ. ఎందుకంటే ఎక్కడైనా హిందువులకు అన్యాయం జరిగితే ప్రశ్నించేది బీజేపీ వాళ్ళు కదా. అందుకే మత పిచ్చున్న పార్టీ. మరి మీ అందరు ఏం పీకుతున్నారా? మీరెందుకు మాట్లాడట్లేదు? ఒక బీజేపీ పార్టీనే మాట్లాడాలి ఏమైనా జరిగితే, టెంపుల్స్కి, దేవుళ్ళకి, హిందువులకి, హిందూ ధర్మానికి. మీరు మాట్లాడొచ్చు కదా. మీ నోర్లు పడిపోయినాయా? బీజేపీ వాళ్ళు మాట్లాడితే మాత్రం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మరి రెచ్చగొట్టకుండా మీరు మాట్లాడండి. మీ నోర్లు మూసుకుపోయినాయి కదా. నవరంధ్రాలు ప్లాస్టర్లు వేసుకున్నారు కదా మీరు. ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ, పిచ్చపుల్క వేషాలు వేసుకుంటూ ఉన్నారు కదా. మాట్లాడే కొంతమందినే మత పిచ్చి, మతతత్వ పార్టీ, ఉగ్రవాదం, బీజేపీ ఎక్కడుంటే అక్కడ గుళ్ళు పడేస్తారు. అరే బీజేపీ ఉండబట్టేరా అట్లీస్ట్ హిందూ ధర్మం అంతో ఇంతో భారతదేశంలో చెప్పుకోబడుతుంది. అది కూడా లేకపోతే సంకనాగిపోతారు. మీరు వెళ్ళడానికి గుళ్ళు ఉండవు, మీరు పూజించడానికి దేవుళ్ళు కూడా ఉండరు. ఒకప్పుడు భారతదేశంలో గుళ్ళు ఉండేవట, ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేవాళ్ళట అని పుస్తకాల్లో చదువుకోండి. అశోకుడు చెట్లు నాటించను, ఇలా చదువుకుంటున్నారు కదా ఇప్పుడు. యాజ్ ఇట్ ఈస్ సేమ్. మీ అందరూ నేను ఫలానా మతం అని చెప్పుకుంటే తప్పులేదు. మేము హిందూ అని చెప్పుకుంటే మాత్రం మాకు మత పిచ్చి పట్టిందా? ఇది ఏ రాజ్యాంగంలో రూలు? ఏ రాజ్యాంగంలో రూల్ రాసిందిరా మీకు? దేవుడి విగ్రహాలు పడేస్తుంటే అప్పుడు నోరు లేవలేదు. మేము ప్రశ్నిస్తే మీకు నోరు లేస్తుంది, మీకు మత పిచ్చి పట్టిందని వాగుతారా? ఏం మనుషులరా మీరు? మేము నోరు మూసుకుంటాం, మీరు ప్రశ్నించండి. మరి చూద్దాం దమ్ముంటే. నా డౌట్కి సమాధానం చెప్పండి రా, ధైర్యం ఉంటే.